అని చెప్పి మార్కెట్కి వెళ్ళిన, రియల్ మార్కెట్. ఇదే ఒమాన్లో రియల్ మార్కెట్. ఇది ఎంట్రన్స్, లోపలికో గేట్. ఇది కౌంటర్, ఇది సామాన్, ఈ నూనె మొత్తం ఇక ఫేస్కి సంబంధించి. ఈ సైడ్ కోల్గేట్స్, ఇటు సైడ్ బిస్కెట్. ఇది ఐస్ క్రీమ్ అన్నీ, స్ట్రాబెర్రీ కోన్ ఐస్ క్రీమ్. ఇది జ్యూస్, రెడ్ బుల్. ఇది ఇంటికాడ 250 రూపాయలు. అది ఇంటికాడ మనీలో, ఇంకా మా మనీ రూపాయి. ఇక్కడ అమ్మాయి ఒమానులు కూడా షాపింగ్ చేస్తారు మొత్తం. లెఫ్ట్ సైడ్ కూరగాయలు, ఇవన్నీ పప్పులు, ఉప్పులు ఇటు ఉంటాయి. ఇవన్నీ ఫేస్బుక్కి సంబంధించి. మీద షాపింగ్ డ్రెస్సులు గట్టి ఉంటాయి. ఈ సరుపు, మీద డ్రెస్సులు ఉంటాయి. షాపింగ్, షర్ట్స్, ప్యాంట్స్, షూస్ మొత్తం ఉంటాయి. ఇక చెప్పల్స్, ఈ బూట్లు మొత్తం 11 ఉంటాయి. ఇంకా షర్ట్స్ ఇవి మొత్తం. ఇలా జుమ్మా అని అంటే మంగళవారం చుట్టూ అందరికీ షాపింగ్కి వస్తూ ఉన్నారు. మార్కెట్ కింద ఇది ఇవన్నీ వంటకు సంబంధించి మొత్తం. బోర్లు, గ్లాసులు, గిన్నెలు మొత్తం ఎక్కువ 7 ఉంటాయి. సైడ్ మిల్క్, అవి
ఈ చాయ్ గ్లాసులు, ఇవి మొత్తం ఇక వంటకు సంబంధించి ఇది కౌంటర్. ఇక బయటకు వెళ్ళేటప్పుడు బిల్లు, ఇక బిల్లు వేసుకొని బయటకు రాదు. నాది ఈ డబ్బాకు ఇంటికాడ 100 రూపాయలు. నా డబ్బాకు ఇంటికాడ రేటు ఇక్కడ 600 పైసలు. ఇక్కడ మనీకి ఇంటికాడ మనీకి బాగా డిఫరెంట్. ఇక్కడ రూపాయి, ఇంటికాడ 220 రూపాయలు ఉంటాయి. ఇక్కడ 1 రియల్. ఈ షాపింగ్ అయిపోయింది, ఇక మార్కెట్ అయిపోయింది. ఇక బంగాల్ మార్కెట్కి వెళ్ళి కూరగాయల సామాన్ తీసుకోవాలి, వంట సామాన్. ఇలా చుట్టూ కదా వంట ఏదైనా వండుకోవాలి. మా కంపెనీ ఫుడ్డే కానీ ఇలా చుట్టూ అని చెప్పి ఏదైనా కూరగాయలు తీసుకుని వెళ్తాను. ఇది బంగాల్ మార్కెట్ ఫేమస్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అందరికి జుమ్ము ఉంటుంది కాబట్టి, చుట్టూ ఉంటుంది కాబట్టి అందరు వస్తారు ఇవాళ మార్కెట్. ప్రతి ఒక్కరు ఇక్కడ సమ్మనగ్గ దొరుకుతాయి కూరగాయలు మొత్తం. ప్రతి ఒక్కరు అన్నీ దొరుకుతాయి. ఏమంటుంది కూర, టమాటాలు, మిర్చి అన్నీ. మా మార్కెట్ అయితే అంటే రేట్ ఎక్కువ ఉంటాయి, ఇంకా రేట్ తక్కువ ఉంటాయి, ఫ్రెష్ ఉంటాయి మార్కెట్లో. ఇక్కడ అందరూ షాపింగ్ చేస్తారు, ఎందుకంటే మమ్మల్ని అందరూ పని కోసం వస్తారు కాబట్టి అందరూ తక్కువ రేట్లో తీసుకుంటారు సామాన్లు అందరూ. ఇది ఐస్ క్రీమ్. షాపింగ్ చేసి కూరగాయలు తీసుకుంటున్నాం నేను మా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు తీసుకుంటున్నాం. ఇక మొత్తం ఉంటాయి. ఇక ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు, మిర్చి, ఆనియన్, ప్రతి ఒక్కటి ఉంటాయి. తక్కువ రేటు, ఎందుకంటే మార్కెట్ కాబట్టి తక్కువ రేటు ఉంటాయి. బంగాళ మార్కెట్ కాబట్టి మరి మార్కెట్కి వెళ్తే రేట్ ఎక్కువ ఉంటాయి. షాపింగ్ అయిపోయింది. మా ఫ్రెండ్ రీఛార్జ్ చేసుకుంటా అంటే సరిపడికి వెళ్తున్నాం. ఇండియా రీఛార్జ్. ఇది సెల్ పాయింట్. ఇది సెల్ పాయింట్.
షాపింగ్ అయిపోయింది, రీఛార్జ్ చేసుకుంటాం, అయిపోతే రూమ్కి వెళ్ళిపోతాం. ఇక రూమ్కి వెళ్ళి వంట వండుకోవాలి, వంట వేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్క దొరుకుతాయి, సేమ్ ఇంటికల్ లెక్క, ఇక ఇండియా లెక్క. ఫోన్స్ కావచ్చు, బ్లూటూత్ అన్నీ ఇక